ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పెట్టుబడిదారులకు ఇబ్బందులు రావద్దని అనుమతులు సులువుతరం చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్లో చేసుకున్న ఎంఓయూల్లో 60% గ్రౌండ్ చేశామన్నారు. 19న మరోసారి ముఖ్యమంత్రితో కలిసి దావోస్ వెళ్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫస్ట్ స్టెప్ అయితే దాని తదుపరి ఇంకో 9 స్టెప్స్ ఉంటాయి. దాని క్రమంలోనే మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి దావోస్లో మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి అధ్యక్ష చాలా 60% వరకు గ్రౌండ్ చేసే కార్యక్రమం చేశాం. దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్. మేము ఫస్ట్ టైం దావోస్ పోయినప్పుడు 40,232 కోట్ల సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్ఏ సౌత్ కొరియా పోయినప్పుడు 36,100 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. సింగపూర్ పోయినప్పుడు ట్రాన్సిట్ హాల్ట్ కనుక అక్కడ కూడా ఒక బిజినెస్ డెలిగేషన్తో మాట్లాడి 3,950 3,950 కోట్ల మేరకు. మరొక మారు మొన్న గత సంవత్సరం దావోస్ పోయినప్పుడు మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. 178,000 కోట్ల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చింది అధ్యక్ష. మొన్న ఒక ఎగ్జిబిషన్ జరిగింది అధ్యక్ష ఒసాకాలో ఏప్రిల్ 2025లో. ఆ ఎగ్జిబిషన్ పోతా ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే వారితో కూడా ముఖ్యమంత్రి గారు వారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారిని కన్విన్స్ చేసి 12,152 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. ఎప్పటివరకు అధ్యక్ష ఈ 2,71,000 కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం కంటే ముందు. సో దీంట్లో ఎన్ని వచ్చినాయని మీరు అడుగుతూ ఉన్నారు. దీనిలో 60% గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇంకా 40% కావాలి. దాని వెనకాల